హాయ్ అండి. కట్టెల పొయ్యి మీద బిర్యానీ తినాలంటే మనం కేటరింగ్‌కే ఇవ్వాలా ఏంటి? మనం ఇంట్లోనే చేసేసుకుందాం. కట్టెలు ఉంటాయి కాబట్టి కట్టెల పొయ్యి 2 రాళ్ళు పెట్టేసుకుంటే అయిపోతుంది. కట్టెల పొయ్యి తయారవుతుంది. ఈజీగా కట్టెల పొయ్యి మీద వండేసుకోవచ్చు చెట్టు కింద. అది మా ఇంట్లో కానుగ చెట్టు ఉందండి. చెట్టు కింద మేము బిర్యానీ చేసామండి. ముందుగా ఎసురు పెట్టి ఎసరులో పచ్చిమిర్చి మసాలా దినుసులు వేసామండి. ఇప్పుడు షాజీరా వేస్తున్నానండి. ఇప్పుడు రైస్ కొలుసుకుంటున్నాను. రైస్ అయితే చూడండి మా మరదలు కొలుస్తుంది. మా చెల్లి అవుతుందండి, తోటకోడలు. అయితే ఆవిడ 2 కిలోల చికెన్కి 2 కిలోల రైస్ అయితే కొలిచి వేసారండి. ఇప్పుడు కడిగి నానబెట్టేశారు. ఎసురు వచ్చేలోపు బియ్యం అయితే నానిపోతాయి. నానిన బియ్యం వేస్తే స్మూత్గా ఉంటుంది రైసు. ఇప్పుడు ఎసురు వచ్చేస్తుందండి. ఎసురు వచ్చేసింది కాబట్టి ఎసురు మరగగానే మనము చూడండి ఇక్కడ ఎసురు మరిగిపోయింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందామండి. చక్కగా ఎసురు మరిగిపోయింది. రైస్ వేసిన తర్వాత బాగా సగం హాఫ్ బాయిల్ అవ్వనిచ్చి అన్నం మార్చేసుకుందామండి. ఇప్పుడు చికెన్ కడిగేసి చికెన్ గ్రేవీ కోసము బిర్యానీ గ్రేవీ కోసం తయారు చేసుకుందాము. ముందుగా చికెన్ బాగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు ఒక బాండి పెట్టి నూనె వేసి చూడండి ఉల్లిపాయలు వేయాలి, షాజీరా వేయాలి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు వేపేసుకున్నాం కదండి, సగం వదిలేసి సగం తీసేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు వేద్దామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడు చికెన్ వేద్దాము. చికెన్ వేసిన తర్వాత మసాలా దినుసులు వేసేద్దాము. ఇప్పుడు చికెన్ వేసేసాం కదండి. ఇప్పుడు కల్లుప్పు వేసేద్దాము రుచికి సరిపడా. కల్లుప్పు వేసిన తర్వాత మసాలా దినుసులు వేసేద్దామండి. ఉప్పు, పసుపు, కారము, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, పుదీనా వేసేద్దామండి. వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు కొద్దిగా కారం పొడి వేద్దామండి. కొద్దిగా చికెన్ మసాలా అండి, అది బాగా స్పైసీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది చికెన్ మసాలా. చూడండి పెరుగు వేద్దామండి. ఇప్పుడు గరం మసాలా వేసాను కదా, పెరుగు వేసేద్దాము. చూడండి నిమ్మరసం అండి. ఇప్పుడు రైస్ కలిపేద్దామండి. రైస్ కలిపేసి దమ్ పెట్టేద్దామండి. కట్టెల పొయ్యి మీద దమ్ అయిన రైస్ చాలా బాగుంటుందండి బిర్యానీ. చాలా చాలా కమ్మగా ఉంటుంది. లాస్ట్లో గీ వేద్దామండి. చాలా గీయే వేసామండి. చూడండి నిమ్మరసం వేసామండి. మళ్ళీ పైన అన్నము ముద్దగా అవ్వకుండా అయినా సరే కొంచెం అయితే ముద్ద అయ్యింది, కొద్దిగా లైట్గా. మళ్ళీ తర్వాత చల్లారిన తర్వాత బాగానే ఉంది, ఏడు మీద కదండి. ఇప్పుడు దాని మీద బొగ్గులు వేసి దమ్ పెట్టామనుకోండి చాలా బాగా లోపల నుంచి పైనుంచి కూడా దమ్ అవుతుందండి. బాగా అన్నం చూడండి ఎంత బాగా వచ్చిందో. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.